యేసయ్య అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, సమాధానము గల దానివే వెళ్ళు. అంటే దేవుడు స్వస్థపరుస్తాడు. తప్పకుండా ఆయన యొద్దనే నాకు స్వస్థత ఉన్నదని పూర్ణమైనటువంటి విశ్వాసము దేవుని యందు ఉంచినప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఒకటి, పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేయాలి. రెండవది, చెడుతనాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేయాలి. మూడవది, విశ్వాసముతో ప్రార్థన చేయి. నీ శరీరములో ఉన్న ప్రతి రోగమును ఆయన తీసివేసి నీకు మంచి ఆరోగ్యమును కలగచేయునుగాక. ఈరోజే చేస్తావు కదూ, ఇంకెంతకాలం మనం ఈ రోగాలతో బాధపడదాం? వద్దు, దేవుని దగ్గర పశ్చాత్తాపడు, అద్భుతమైన మేలు నువ్వు పొందుకుందువు కాక. హిజ్కియా రోగంతో బాధపడుతున్నాడు, పశ్చాత్తాపంతో దేవుని పాదాలు పట్టుకున్నాడు. మరణకరమైన రోగము నుంచి ఆయన విడిపించబడ్డాడు, దేవుడు స్వస్థతనిచ్చాడు. అలాంటి మరణకరమైన రోగమును బాగు చేసిన దేవుడు నీ రోగాన్ని బాగు చేయలేడా? ఆయన బాగు చేస్తాడని పూర్ణమైన విశ్వాసంతో నువ్వు ఉండు. ఖచ్చితముగా దేవుడు నీకు ఈ రోజు ఈ క్షణమే ఇగో ఈ మాటలు వింటున్న నీ జీవితంలో అద్భుతమును చూచుదుగాక. మందులు వాడి వాడి ఇసుకొచ్చింది కదా, మందులు వాడి 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 మింగి ఆ టాబ్లెట్స్ మింగి మింగి కడుపంతా వికారమై టేస్ట్ లేకుండా పోయింది కదా. అవును బిడ్డ, నిజమే, ఏ ఆహారం తిన్నా చప్ప రుచి పచలేనట్టుగా ఉంది. కనుక నేను అంటున్నాను, ఒకసారి నువ్వు ఏ కులమో ఏ ప్రాంతమో నువ్వు ఎవరైనా సరే ఈ 3 నియమాలు పాటించి చూడు, ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఇదిగో దేవుడు నాలో నుండి నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు బాగుపడాలనే ఈ మాటలు నీ యొద్దకు దేవుడు తీసుకొని వచ్చాడు. ఇది ఆషామాషి కాదు. దేవుడు నీ యొద్దకు ఈ మాటలు తీసుకొని వచ్చాడంటే నువ్వు స్వస్థత నొందుట దేవుని చిత్తమైంది, నువ్వు బాగుపడుట దేవుని చిత్తమైంది, నువ్వు విడుదల పొందుట దేవుని చిత్తమైంది. యవనస్తుడా యవనస్తుడాలా, పిల్లలారా పెద్దలారా, మీ జీవితాల్లో అద్భుతాలు జరగాలంటే ఈ 3 మీరు పాటించి చూడండి. మీ బ్రతుకులో ఇప్పటిదాకా ఏదైతే పొందుకోలేకపోయారో ఖచ్చితంగా అది దేవుడు మీకు ఇస్తాడు. నూతనమైన దీవెనలతో నింపి తనకు సాక్షిగా నేను నిలబెట్టుకుంటాను. నూతనమైన ఆశీర్వాదములు నీతో కూడా వచ్చును గాక. ఆయన కృపలో నువ్వు వర్తిల్లుదువు గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.